హాయ్ ఫ్రెండ్స్. సో అందరికి నమస్కారం. ఎక్కడ చూసిన సింగర్ ప్రవస్తి చేసిన వీడియోస్ కామెంట్స్ అన్ని వైరల్ అవుతున్నాయి. సో మరి సింగర్ ప్రవస్తి తను కొన్ని షోలలో పాడింది, ఇదే అన్ని వచ్చింది. సో జడ్జెస్ దాకా పాప రీచ్ అయింది, బాగానే చేసుకుంటూ ఒక సింగర్గా కొంచెం వరకు ఒక స్థాయి వరకు అయితే ఎదిగింది. సో ఆమెని ఇంకోటి ఏంటంటే ఆమెను తొక్కేస్తున్నారు అనే కోణంలో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డా. నేను పాడుతూ ఏదైనా పాట సెలెక్ట్ చేశానంటే ఆ పాట దగ్గరకు వచ్చేసి ఆ పాట ఈ పాట పాడు. నిజంగానే జడ్జెస్ అనేది జడ్జిమెంట్ అనేది ఏదైనా ఉంటుంది. ఒక పాట నచ్చకపోతే కంపల్సరీగా ఆ పాట జడ్జి మార్చి కాదు ఈ పాట పాడు, అది జనాలకి రీచ్ అవ్వదు, ఇది రీచ్ అవుతుంది అని కొన్ని ఉంటాయి. సరే, ఎందుకంటే ఈమె సింగర్ ప్రవస్తి గారు రిలీజ్ చేసిన వీడియోలో అంటే కొన్ని తనకు నిజంగానే జరుగుండొచ్చేమో సింగర్ ప్రవస్తికి. అంటే మనమైతే చూడలేదు అక్కడ ఏం జరిగిందో ఏంటో అనేది మనకైతే తెలియదు. లోపల బయట ఏంది వాళ్ళు పాటలు పాడితే వింటాము, చూస్తాము, అంతవరకు చేస్తాం. కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఏది కీరవాణి గారి మీద, చంద్రబోస్ గారి మీద, సునీత గారి మీద కామెంట్స్ అయితే చేశారు. నిజంగానే అంత పెద్దవాళ్ళు ఈ విధంగా చేస్తారా? సో అంటే సింగర్స్ ని తొక్కేయాలని చూస్తారా అని నాకు ఎందుకు అనిపిస్తుందండి. సరే, కొన్ని విషయాలు అక్కడ ఏం జరిగిందో కొన్ని విషయాలు అయితే జరిగైతే ఉండొచ్చు, కానీ అవి మనకు తెలియదు. పాపం ఆమె సింగర్ ప్రవస్తి తనకు జరిగిన అన్యాయం గురించి అయితే చెప్పింది. సో మరి నేనేమనుకుంటున్నాను అంటే ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయాలి. సింగర్స్ అనే కాదు, ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయాలన్నా వాళ్ళు కంపల్సరీగా కొంతమంది కొన్ని రకాలుగా ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఈ పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా చేశారా అని నాకు అనిపిస్తుంది. తనని తొక్కేయాలని చూశారు, నన్ను ఆ విధంగా చేశారు. కొన్ని ప్రూఫ్స్ అయితే బయట పెడతాను మీరు నన్ను ఏ విధంగా కీరవాణి గారు సరిగ్గా చెబుతూ వచ్చి మా ఇంటి దగ్గర చాకరీ చేస్తారు, కొన్ని ఏవో మాట్లాడారు, అది ఇదని చెప్పింది. దాంతోపాటు లిప్సికా కూడా వచ్చిందనమాట ఈ వీడియో, అది కూడా కొన్ని ఏవో వీడియోస్ కూడా వస్తున్నాయి. దీనికి మన హారిక నారాయణను లేదు, కొంతమంది మీద ఇట్లా వస్తున్నాయి. నేను ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాను, లెజెండరీ సింగర్స్ మీద ఇట్లా నెగిటివ్ కామెంట్స్ చేశారు, అది తప్పు. అది సరే, ఏదేమైనప్పటికీ నిజమే. ప్రవస్తి నిజంగా చెప్పిందా? ఇలాంటివి నిజంగానే ప్రవస్తికి జరిగిందా అంటే ఏమో, జరుగుండొచ్చు, జరగకపోవచ్చు. సో అటువంటి పెద్దవాళ్ళు అంటే కొంతమంది తొక్కేయాలని చూడొచ్చు. అంటే ప్రవస్తి వాయిస్ బాగుంటుంది, ప్రవస్తి సరిగమలైనా ఏదైనా గమకాలైనా ఏదైనా సరే కరెక్ట్గానే పల్లవి చరణలు కరెక్ట్గానే పాడుతుంది. ఏనాడు కూడా అదేంటి నువ్వు సరిగ్గా పాడలేదని ఎక్కడ ఏ జడ్జి దగ్గర అనిపించుకోలేదండి. నేనైతే చూసిన షోలలో పాడక తీగలు ఎక్కడా కూడా నువ్వు తక్కువ గమకాలు, ఆ గమకం తక్కువ ఉంది, ఈ పల్లవి చరణం ఎక్కువైంది అని కూడా ఎక్కడ ఏ షోలో అయితే నేను చూడలే పాడక తీగ దాంట్లో. సో మొత్తానికైతే ఇంకోటి, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు మాత్రం చాలా చక్కగా ఉండేది, అది మాత్రం నిజమండి. బాలసుబ్రహ్మణ్యం గారు బతికున్నప్పుడు మాత్రం పాడతా తీయగా వస్తుంటే ఆ యొక్క పాటతోనే, ఏదేది ఎంట్రీ సాంగ్తోనే అబ్బా పాడతా తీయగా వస్తుంది అనేది చూస్తుంటే ఆ సాంగ్తో వెళ్ళాలి, చూడాలి, షో అనిపించింది. కానీ ఇప్పుడు అంత ఆ విధంగా లేనట్టు అని అనిపిస్తుంది అని చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ఇదివరకు పాపం చూస్తుంటే అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ఏమీ ఇట్లా అయింది. ఏనాడు పాడతా తీగ మీద ఏనాడు ఎక్కడ రూమర్ గాని ఎక్కడ అనిపించలే. కానీ ఫస్ట్ టైం ఇలా విధంగా సింగర్ వచ్చి ఈ విధంగా తన యొక్క ఇదిని ఎల్లబుచ్చింది అంటే అక్కడ నిజంగానే జరుగుండొచ్చా ఏమో, జరగకపోవచ్చు, చెప్పలేం. బట్ ఏదైతేనే ఉంది, ఒకవేళ నిజంగానే ప్రవస్తికి అలాంటివి జరుగుంటే మాత్రం ఒక్కసారి ఆలోచించి వాళ్ళు కూడా ఒకసారి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీరవాణి గారు కావచ్చు, తర్వాత సునీత గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, ఒకసారి ఆలోచించి నిజంగానే అన్నామా అంటే
ఈ అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది అంటే ఆడియన్స్గా మనం ఆలోచిస్తే మాత్రం ఏమో తన గోడెన్ ఒకవేళ లైఫ్ ఏంటి తన కెరీర్ని డౌన్ చేసుకుంది అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ఏమో ఒకవేళ ఈ అమ్మాయి ఇదేంటి ఇలా వైరల్ కావడానికి ఇలాంటి వీడియోస్ చేస్తుందా అని కూడా కొన్ని కామెంట్స్ కూడా నేను చూసా. సో మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కొంచెం జరుగుండొచ్చేమో కొన్ని విషయాలు ప్రవస్థికి అక్కడ అని నాకు అనిపించింది. అంటే తను ఒక ఆడపిల్ల వచ్చి ఈ విధంగా అయితే అంత పెద్ద పెద్ద వాళ్ళ మీద అయితే చెప్పదు కదా. కొన్ని విషయాలు ఏమైనా జరుగుండొచ్చేమో నిజంగానే తనకి, అందువల్ల తను తట్టుకోలేక చెప్పుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి బోలెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో సింగర్ ప్రవస్థికి నిజంగానే కొన్ని విషయాలు జరుగుంటాయా మీరేమనుకుంటున్నారు? కానీ మనకైతే తెలియదు లోపల జరిగినవి. కానీ ఆ పాప వీడియో విడుదల చేయడం వల్ల నిజంగానే జరుగుండొచ్చేమో కొంచెం. ఇప్పుడు 100%లో 50% అయినా జరుగుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఓకేనా? సో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.